ఒకప్పుడు మన టాలీవుడ్లో ఎక్కువగా తమిళ్లో హిట్ అయిన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేవారు. అలా రీమేక్ చేసిన సినిమాలేమిటో, వాటి ఒరిజినల్ వర్షన్లో ఎవరు యాక్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. తెలుగులో వెంకటేష్ మరియు త్రిష యాక్ట్ చేస్తే దీని ఒరిజినల్ వర్షన్ అయిన తమిళ్ సినిమా యారది నీ మోహినిలో ధనుష్ మరియు నయనతార యాక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలకి సెల్వరాఘవన్ గారే డైరెక్టర్. ఖుషి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భూమిక యాక్ట్ చేస్తే తమిళ్లో ఖుషి అనే టైటిల్తోనే విజయ్ గారు మరియు జ్యోతిక యాక్ట్ చేశారు. రెండు సినిమాలకి ఒకరే డైరెక్టర్, అతనే ఎస్జే సూర్య. అక్కడ విజయ్ గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్టార్డమ్ని తీసుకొచ్చిన సినిమాలవి. ఠాగూర్ ఇక్కడ చిరంజీవి గారు యాక్ట్ చేస్తే తమిళ్లో రమణగా విజయకాంత్ గారు యాక్ట్ చేశారు. కాకపోతే తమిళ్లో క్లైమాక్స్లో హీరో చనిపోతారు. ఇక్కడ మన హీరో చనిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి ఇక్కడ హీరో క్యారెక్టర్ చనిపోకుండా బ్రతికించి సూపర్ హిట్ చేశారు మన డైరెక్టర్ వివి వినాయక్ గారు. తమిళ్లో దీనిని మురుగదాస్ గారు డైరెక్ట్ చేశారు. అందరూ రీమేక్ చేసి హిట్టు కొడుతున్నారు కదా అని నేను రీమేక్ చేసి హిట్టు కొడతా అని రాజశేఖర్ గారు తమిళ్లో విక్రమ్ గారు హీరోగా బాలాగారు డైరెక్ట్ చేసిన సేతు సినిమాని తెలుగులో శేషు పేరుతో రీమేక్ చేశారు. దీనిని జీవిత గారు డైరెక్ట్ చేశారు. కానీ ఇది తమిళ్లో సూపర్ హిట్ అయితే తెలుగులో మాత్రం ఫ్లాప్గా మిగిలిపోయింది ఎందుకో. లక్ష్మీ నరసింహ బాలకృష్ణ గారు హీరోగా, జయంత్ సి పరాంజీ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఒరిజినల్గా తమిళ్లో విక్రమ్ గారు హీరోగా, హరి గారు డైరెక్షన్లో వచ్చిన సామి సినిమా. ఇవి తమిళ్, తెలుగులోనూ సూపర్ హిట్గా నిలిచాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.